కుర్మల ఐక్యత జై కుర్మా 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 కుర్మల ఐక్యత వర్ధిల్లాలి కుర్మల ఐక్యత వర్ధిల్లాలి జై కుర్మా జై కుర్మా జై కుర్మా జోహార్ దొడ్డి కొమరయ్య జోహార్ జోహార్ ఈరోజు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కుర్మ గారి 78వ వర్ధంతి సందర్భంగా మేడిపల్లి కుర్మ యువజన సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేడిపల్లి మండల పరిసర ప్రాంతాల్లోని కుర్మ సంఘ అధ్యక్షులకు నాయకులకు అందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసిరో ఆ పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య కుర్మ గారు తనకు 75 సంవత్సరాలు గడిచినప్పటికీ తగిన గుర్తింపు దక్కకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా గత ప్రభుత్వం తన జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడం కొంత సంతోషకరం అయినప్పటికీ మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నిర్మించాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, దాన్ని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని త్వరలో ఆ మహనీయుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుమారు 40 లక్షల మందికి పైన ఉన్నటువంటి మా కుర్మల జనాభా నుంచి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అయినట్టయితే మా కుర్మ జాతి నుంచి తెలంగాణలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మహనీయుడు మా పీర్ల ఐలయ్య గారు. అతనికి మనం తప్పకుండా ప్రభుత్వం గుర్తించి మా కుర్మల ఆత్మగౌరవంగా భావించి ఆ పీర్ల ఐలయ్య గారికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే మొండి వైఖరితో తనను పక్కకు పెట్టినట్లయితే రాబోయే రోజుల్లో కుర్మలంతా ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని హెచ్చరిస్తూ తప్పకుండా మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని రాబో మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించి మా ఆత్మగౌరవాన్ని కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నాం. జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా